హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ హేమ. అయితే ఫ్రెండ్స్ వీళ్ళు లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళు ఏంటంటే అన్నయ్య మామూలు వంటలు అనే ఛానల్లో ఇప్పుడు కొత్త సెపరేట్ వీడియోస్ పెడుతుంటే ఇక్కడ తమ్ముడు అయితే అద్దెంటి డ్రామా అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడండి. సో అద్దెంటి డ్రామా ఫుల్ స్టాప్ ఎప్పుడు వస్తుందంటే వీళ్ళ అన్నయ్య వీడికి ఇల్లు రాసిస్తే కనుక ఫుల్ స్టాప్ అయితే పెడతారంట. సో ఎలా అంటే ఫ్రెండ్స్, మొన్న అయితే వీళ్ళ అన్నయ్య వీళ్ళ ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకుని రారా ఇంటికి రారా అంటూ పిలిచాడు. సో ఆయన వయసులో పెద్దోడు, వీళ్ళకి అన్న అయినా కూడా వీడు కనికరించకుండా ఆయన్ని పట్టి లాగే పక్కకి తోసేయడం కానీ, ఆయనతో మర్యాద లేకుండా వాళ్ళ భార్య లతాతో మర్యాద లేకుండా మాట్లాడించడం కానీ ఇలా చేశాడు. సో ఇదంతా రియల్ అనుకుంటున్నారా? కాదండి, రియల్ కాదు, ఇదంతా ఫేక్, అబద్ధం. ఎందుకంటే వీళ్ళ డ్రామా చేస్తూ ఉన్నారు, వీడియోస్ కోసమే డ్రామా చేస్తూ ఉన్నారు, అది అందరికీ తెలుసు. అయినా కూడా వీళ్ళ భార్యని వీళ్ళ భార్యతో వాళ్ళ అన్నయ్యని తిట్టించడం కానీ ఇది కొంచెం చాలా ఓవర్ అని అనిపించింది. సో అయితే ఫ్రెండ్స్, వీడు అద్దెళ్ళ డ్రామా చేసుకుంటూ ఆ ఇంట్లో ఏవో చిరిగిన చేప, ఏదో గోడ సంచులు కానీ ఆ చిన్నపిల్లలు అక్కడ వెళ్తూ వస్తూ ఉంటారు కదా, అప్పుడేమైనా వాళ్ళు బట్టలు ఏవైనా గలీజ్ ఏవైనా చేసుకుంటే కనుక అవి మార్చడానికి ఇట్లా కొన్ని దుస్తులు అయితే తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసుకుంటే వీడు కొత్తగా ఈరోజు స్టార్ట్ చేసింది డ్రామా ఏంటంటే, మాకు కూడా ఆ ఇంట్లో భాగం ఉంది, అధికారం ఉంది, మాకు ఆ ఇంట్లో భాగం కావాలి అంటూ ఒక థంబ్నెయిల్స్ పెట్టాడు. సో ఆ థంబ్నెయిల్స్ పెట్టాడు కదా, కంటెంట్ ఏముంటుందిరా, అందులో స్టోరీ ఏముందిరా అని చూసే కనుక వీడు మాట్లాడుతున్నాడు వాళ్ళ అన్నయ్యతో కాల్ చేసి. మాట్లాడితే మేము మా ఇంటికి రావాలంటే నువ్వు మాకు ఆ ఇల్లు రాసివ్వాలి అంటే వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, నువ్వు నా కోసం కాల్ చేయలేదా, ఆ ఇంటి కోసమే కాల్ చేసావా, నేను ఇప్పుడు నీకు ఇల్లు రాసిస్తే కనుక నువ్వు ఆ ఇంటికి వస్తావన్నమాట. అంటే వాళ్ళ అన్నయ్య వీడు లేదు, ఇప్పుడు చూడు మళ్ళీ ఇట్లానే ఇప్పుడు జనాలు అయితే నన్ను బ్యాడ్గా అయితే అనేసుకుంటున్నారు, ఎందుకంటే అన్నయ్య వచ్చాడు మర్యాద లేకుండా మాట్లాడాడు అంటూ మమ్మల్ని అయితే ఇప్పుడు చెడ్డగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు నువ్వు ఈ మాట వల్ల ఇంకా వాళ్ళ ముందు మమ్మల్ని ఇంకా చెడ్డగా చూసేటట్టుగా చేస్తా ఉండవు, బ్యాడ్గా చూసేటట్టుగా చేస్తా ఉండవు అంటే వాళ్ళ అన్నయ్య సరే ఇల్లు నా పేరు మీద వద్దు, నీ పేరు మీద వద్దు, ఆ చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పేరు మీద చేస్తాను అంటే, చిన్న పిల్లలు అంటే ఎవరు అంటాడు, ఆ ఇద్దరు పాపలు ఉన్నారు కదా హెరాను హెతాంశు, వాళ్ళ పేరు మీద చేస్తారంటే, ఇంకో బాబు నాకు ఇద్దరు పిల్లలు కాదు కదా ముగ్గురు పిల్లలు కదా అంటాడు. సో సరే ఈ ముగ్గురు పిల్లల పేరు మీద నేను నీకు ఆ ఇంటిని రాసి ఇచ్చేస్తాను, సో అప్పుడు నువ్వు వస్తావా అంటే కనుక వీడు సరే వస్తాము అంటారండి. ఎవరంటే వీడు కిట్టుగాడు వాడి భార్య లత. సో మేమైతే ఆ ఇంటికి వస్తాము అంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు వాళ్ళ అన్నయ్యకి ఇప్పటిదాకా ఏం చేశారు, వీడు కిట్టుగాడి భార్య కానీ వాళ్ళ అన్నయ్యకి ఇప్పటిదాకా ఏం చేశారు, అసలు ఏమీ చేయలేదు. మొదటి నుండి వాళ్ళ అన్నయ్య వీళ్ళతోనే ఉన్నాడు కాబట్టి తమ్ముడు ఛానల్కి సపోర్ట్ చేశాడు, తమ్ముడు వీడియో తీసుకుంటారంటే ఛానల్కి సపోర్ట్ చేసి ఇచ్చాడు, అండ్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాడు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాడు, సపోర్ట్ చేస్తున్నాడు.